లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రైట్. అయితే డాన్స్ అసోసియేషన్‌కి కొత్త ప్రెసిడెంట్‌గా ఇవాళ జోసెఫ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. సార్, ముందుగా కంగ్రాచ్యులేషన్స్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది డాన్సర్స్ అందరూ కూడా మీరు ప్రెసిడెంట్ అవ్వాలి అని చెప్పి గట్టిగా కోరుకున్నట్టయితే చాలా కనిపిస్తోంది. గట్టిగా కోరుకుంటున్నాను. బట్ దానికి రీజన్ జరిగిన పరిణామాలు అనుకోవచ్చా, లేకపోతే మీ మీద ఉన్న అభిమానం అనుకోవచ్చా? ఓన్లీ నా మీద అభిమానం, ప్రేమ అండి, అంతే, ఇంకేం లేదు. ప్యూర్ లవ్. ఓకే. మరి అంత అభిమానం ఉన్నప్పుడు గతంలోనే ఎందుకని మిమ్మల్ని ప్రెసిడెంట్ చేయలేకపోయారు? అంటే అప్పుడు మీకు మద్దతు ఎందుకని ఇవ్వలేకపోయారు? ఉందండి, ప్రతిసారి మద్దతు ఉంది. నేను చాలాసార్లు అంటే ఒకసారి పోస్ట్ చేస్తే మధ్యలో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి దిగిపోతూ ఉంటాను. అట్లనే గ్యాప్ ఇచ్చి ఇది 5th టైం చేస్తూ ఉన్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి గతంలోని ఇండస్ట్రీ అనగానే అమ్మాయిలకి ఎటువంటివి జరుగుతాయి అని చెప్పి చాలామంది ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ డాన్సెస్కి సంబంధించి ఎటువంటివి చేపడుతున్నారు? అమ్మాయిలకి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు? దీని గురించి ఏమైనా ఆలోచించారా? ఉందండి, ఖచ్చితంగా మా అసోసియేషన్ అనేది అమ్మాయిలకు ఖచ్చితంగా సేఫ్ ప్లేస్ అని చెప్తాను. ప్లస్ ఇప్పుడు సాంబార్ ఆదేశాల మేరకు మేము కూడా ఒక పాష్ కమిటీలో మా సభ్యుల నుండి కూడా 2 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం ఇంటర్నల్గా. సో అది కూడా ఉంది. అవసరమే పడొద్దని కోరుకుంటున్నా. మా అమ్మాయిలకి ఖచ్చితంగా సేఫ్ ప్లేస్. ఇంతకుముందు దాదాపు 33 years నుండి ఒక కంప్లైంట్ కూడా లేదు. సో ఖచ్చితంగా సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఉంది గర్ల్స్. ఎందుకంటే బయట నుంచి వచ్చే అమ్మాయిలు కూడా ఉంటారు కదా, కొరియోగ్రాఫర్స్ అవ్వాలని లేకపోతే డాన్సర్స్గా మీ దాంట్లో జాయిన్ అవ్వాలని చెప్పి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు? మీకు హాస్టల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే వాళ్ళకి ఎటువంటివి కల్పించాలనుకుంటున్నారు? లేదండి, హాస్టల్ అవన్నీ మనకి వాళ్ళ అకామిడేషన్ వాళ్ళు స్వతహాగా చేసుకోవాల్సిందే. కాకపోతే అసోసియేషన్ వర్క్ పరంగా కానీ మేమే ఇస్తాము. వచ్చేటప్పుడు పికప్, డ్రాప్ అవన్నీ. ఒకవేళ నైట్ షూట్స్ అయితే ఇంటి వరకు డ్రాప్ ఉంటుంది, మార్నింగ్ ఇంటి నుండి పికప్ ఉంటుంది, అవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ అకామిడేషన్ మాత్రం. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అందరిలో ఒక క్వశ్చన్ ఉంది. జానీ మాస్టర్ మళ్ళీ ఒకవేళ మీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నా, అంటే ఎటువంటి మీరు చేపట్టిన పనుల్లోని ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఉండదా అన్న క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతుంది. దీనికి ఏం చెప్తారు? అంటే మీరు ఏది చేపట్టినా సరే ఆయన వరకు ఇన్ఫర్మేషన్ మీరు చెప్తారా, లేకపోతే వద్దు అనుకుంటున్నారా? అంటే అది అందరు మెంబర్స్ అండి. జానీ కూడా మా మెంబరే. యాజ్ అ డాన్స్ మాస్టర్గా, యాజ్ అ డాన్సర్గా అందరు మాకు అఫీషియల్ గ్రూప్ ఉంది. దాంట్లో అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది. జానీ కూడా ఆ గ్రూప్లో ఉన్నాడు. అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయండి. ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఓకే. మరి ఆయన ఇవాళ మీ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అనుకున్నప్పుడు, ఇవాళ అందరూ ఉన్నప్పుడు వై జానీ మాస్టర్ ఎందుకు లేరు అని మీరు జానీని అడగాలండి. జానీ మాస్టర్ మీరు ఇన్వైట్ చేశారా ప్రమాణ స్వీకారానికి రమ్మని చెప్పి? అందరిని ఇన్వైట్ చేసామండి. అందరిని అంటే టైం తక్కువ ఉండింది కాబట్టి అందరికి వాట్సాప్లో మా అఫీషియల్ గ్రూప్ ఉంది, దాంట్లో అందరికి ఇన్విటేషన్. ఓకే. సో ఇన్వైట్ చేసినా సరే రాలేదనుకోవచ్చా? నేను జానీ తరఫున నేను మాట్లాడలేను, మీరు అడిగి తెలుసుకుంటే మంచిది. ఓకే. సో ఏదైనా సరే కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మీ దాంట్లో మళ్ళీ ఎటువంటి అవకతవకలు జరగకుండా అమ్మాయిలకి రక్షణ ఉంటుంది అని చెప్పి అయితే డెఫినెట్గా మీ మీద నమ్మకం పెట్టుకొని ఇవాళ ఇంత భారీ స్థాయిలో మీరు గెలిచారు కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు మమ్మ చేయరని అనుకుంటున్నాం. ఖచ్చితంగా అండి. నేను చెప్పిన దానికంటే 10 times ఎక్కువనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.